హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. ఒక ప్రణాళికాబద్ధమైన వ్యాయామం క్యాన్సర్ను తరిమేస్తుంది. ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడి సర్జరీ కీమోథెరపీ చేయించుకున్న వారికి పునర్జన్మను ప్రసాదిస్తుంది. వీరిలో క్యాన్సర్ పునరావృతం కాకుండా ఉంటుందని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ సర్వేలో భాగంగా 6 దేశాలకు చెందిన 900 మంది రోగుల హెల్త్ ట్రాక్ను అధ్యయనకారులు పరిశీలించారు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ పెద్దపేగు క్యాన్సర్ రోగులకు చికిత్స అందించడమే కాకుండా వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుందని వారు వెల్లడిస్తూ ఉన్నారు. కీమోథెరపీ తర్వాత 3 ఏళ్ల పాటు ప్రణాళికాబద్ధమైన వ్యాయామం పాటించిన వారిలో క్యాన్సర్ పునరావృతమయ్యే ప్రమాదం 28% తక్కువగా ఉన్నట్లు గుర్తించారట. మరణించే ప్రమాదం 37% తగ్గుతుందని కనుగొన్నారు. ఇందుకు గల కారణాలు ఏంటంటే, వ్యాయామంతో శరీరంలో జీవ సంబంధమైన ప్రతిస్పందనలు ప్రేరేపితమవుతాయి, జీవక్రియ మెరుగుపడుతుంది, పొట్టలో బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, పొట్ట లైనింగ్కు మరమ్మత్తు చేస్తుంది. ఇవన్నీ కలిపి పేగుల్లో క్యాన్సర్ను ప్రోత్సహించే కణాలు రక్త ప్రవాహంలో చేరకుండా అడ్డుకుంటాయట. ఇక నిత్య వ్యాయామం వల్ల కండరాలు, ఇతర శరీర అవయవాల్లో గ్లూకోజ్ అవసరం పెరుగుతుంది. దీంతో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడానికి తక్కువగా ఆస్కారం ఉంటుందట. సో గమనించండి, వ్యాయామంతో ఇన్సులిన్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. శరీరంలో ఇన్సులిన్ ఎక్కువైతే పెద్ద పేగు, రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్లకు కారణమవుతుందని మనం చూసాం, పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. వ్యాయామం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది, క్యాన్సర్గా మారే కణాలను గుర్తించి నాశనం చేయడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా కీమోథెరపీ మందుల వల్ల శరీరం చాలా బలహీనపడుతుంది. మనం చూసాం, కీమోథెరపీ చేసిన వాళ్ళు ఎంత వీక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. సో నిత్యం వ్యాయామం చేయడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. ఇలా ప్రతిరోజు ఒక ప్రణాళికాబద్ధమైన వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్ పునరావృతం కాకుండా ఉంటుందని అధ్యయనకారులు చెబుతూ ఉన్నారు. ఇందుకోసం వారానికి కనీసం 150 నిమిషాలైనా వ్యాయామం చేయాలని సూచిస్తూ ఉన్నారు. 150 నిమిషాలు అంటే ఏముందండి, గంటన్నర. అంటే ఒక వారంలో 1.5 గంట సేపు వ్యాయామం చేయలేమా? చేస్తే ఆరోగ్యం బాగుంటుంది కదా. థ్యాంక్ యూ.